మళ్ళీ దీనికి దగ్గొస్తుంది. అమ్మాయి సీత, సీత ఇలా రామ్మా. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది. చీకటి కుట్లాంటి ఆ గదిలో ఆ మంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు. నువ్వు వెళ్ళి తీసురామ్మా. ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు. అలాగే నాన్న. దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో. నెమ్మదిగా 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 తీసురా. ఇదిగో ఇలా ఇలా కూర్చోండి. నిదానంగా నిదానంగా. అబ్బా, ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుందే. పార్వతి, ఆ మందులు వేసుకున్నావా? లేదు కదా, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చేదుగా ఉన్నాయని, గొంతు దిగటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే రోగం ఎలా తగ్గుతుంది? మందులు వేసుకోవు, నొప్పు భరించలేక గిలగలాడిపోతావు, చస్తానంటావు. ఏమిటే ఇది? నువ్వు అట్టండి మాటలంటే నేను భరించగలనా? యావే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే. నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే. అనవసరంగా బాధపడకు. చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను. చావ తాగించి అమ్మకు మందులు నేనేస్తానుగా. అలాగే. నేను ఇలా అంటున్నానని మూతి ముడుచు కూర్చోవడం కాదు పార్వతి. నువ్వే ఆలోచించు. మందులు వేసుకోనని, ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుందని చెప్పు. ఏమంటున్నా? అమ్మాయి పెళ్ళా చేయిద్దామే. ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేయిస్తాను చూడు. అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మాయి ఈ వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే. అరే, ఒళ్ళంతా చెమట పడుతుందే, ఒక్క బొస్తున్నట్టుందే. ఆగు, విషయంగా తీసుకొస్తాను. ఏమిటండి తాతారావు గారు, చాలా హుషారుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఇంతే కదండి. అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు. అవును, మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళా ఉన్నారు, ఏమైంది? ఏముంది, మామూలే. మంచినీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది. మరేం పర్వాలేదండి, నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే లాలలో లాలలు లాలా. సరే, మా నాన్నగారు, అదే మీ ఫ్రెండ్, మిమ్మల్ని చూడలేదా? లేదండి, నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశాను. ఆయన తన లోకల్లోనే ఉన్నాడు. సీతగారు, ప్రేమకి చావు లేదంటారు. అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తోంది. మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు. తన కళ్ళతోనే చూస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా అదృష్టం అండి. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ, నిజంలాగానే నటిస్తూ, ఆయన్ని మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి. తప్పలేదనుకోండి, మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు. అవునవును, బాగా జ్ఞాపకం చేశారు. వస్తానండి. అన్నట్టు సీత గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? అదే, అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెర తెలుసుకుంటుంది, విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా. రావాయ ఫ్రెండ్, రా. ఇందాక నుంచి నీ గురించి అనుకుంటున్నాం. పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా, మన తాతారావు ఎక్కడా అది ఒకటే అడగటం నిన్ను. అది కాదు ఫ్రెండ్, నేను నువ్వు దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు నాకు తెలుసయ్యా. నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా, ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం. కూర్చోవయ్యా ఫ్రెండ్. ఫ్రెండ్ నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్దుగా లేవయ్యా, నువ్వే చెప్పు. నిన్నటి మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా? అరే నిజమే, నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈవిడ మొహంలో కళ కూడా తగ్గింది. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నా చెప్తావేంటి? మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక. ఏమ్మా, మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటాడు. మందులు వేసుకోవాలమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి, నాకు ఆఫీసా ఉందండి? ఏమిటి, వెళ్ళమంటారా? ఇదిగో వెళ్తున్నాను. అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది. రేపే చేసేద్దాం. అయినా కష్టమేంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకురోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావే ఫ్రెండ్. అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే.
ఇంకా ఇక్కడ నిలబడిపోయారంటండి. లోపలికి వెళ్ళి డబ్బు సంచి నా మొహం పారండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఏమండి, ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయానికి ఫుల్ స్టాప్ పెట్టేది. కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పారు కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు తెచ్చేస్తాను, లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. తప్పడం వేషంగా ఉందనుకో, తలుచుకుని మురిచిపోతున్నారు. సుందరయ్య గారింటో వంటకాలు దివ్యంగా ఉన్నాయి. వారింట్లో భోజనం మీద చెప్తే జీవాలు వచ్చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలా విందులు ఏర్పాటు చేసి 10 మందికి భోజనం పెడితే వారికి ఓల్డంత పుణ్యం వస్తుంది. బాబు ఏంటి 10 మందికి పెడితే పుణ్యం వస్తుందా? ఆయన పుణ్యం మాట అటుంచి ఇంత అతిగా తింటే మీకందరికి కడుపు నొప్పి రావడం మాత్రం ఖాయం. వేసుకుంటారు వేసుకుంటారు, మీకు ఆ సందేహమే అక్కర్లేదు. తిన్నది అడగాలి కదా. మెసేజ్ బాబు మెసేజ్ కాకు మెగసుకోండి మెసేజ్. మీరందరూ సృష్టిగా ఫోన్ చేశారో లేదోనని ఇందాక నుంచి మా ఆవిడ ఒకటే సతాయింపండి. ఆవిడతో చెప్పు ఫ్రెండ్, వీళ్ళ ధ్యేయం వీళ్ళ లక్ష్యం సృష్టిగా ఫోన్ చేయటం కదండి. ఇక బయలుదేరదాం. నాగవయ్య ఫ్రెండ్, కూర్చొని పండితులకి తాంబూలాలు ఇవ్వకుండా ఊరికే పంపించకూడదు. వేసుగ్గా సరివిచ్చారు. అతిథి మర్యాదలు కూలంకషంగా తెలుసు సుందరయ్య గారికి. అమ్మ సీత, ఆ తాంబూలాల్లో 4 నోట్లు దక్షిణగా పెట్టి తీసుకురామ్మా. తల్లికి తగ్గ కూతురు. మీరు చెప్పిన దానికి 2 ఇంతలు ఇవ్వడం ఆమెకు అలవాటు. గొప్పంటి కూడలు కావడం ఖాయం. పిల్లమ్మా ఇంకా నిలబడ్డదే. సుందరయ్య గారు, ఈ దాతృత్వం కూడా ఉంది చూశారు. నేర్పితే వచ్చేది కాదండి. అవునవును, సుష్టిగా భోజనం చేయడం లాగానే పుట్టుకుతూనే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్, నువ్వు ఉండు. నేను ఆలస్యం అనుకున్నాను. అగ్రికాయలు అగ్రంగా ఏం సీత గారు, అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కాదు. అన్నీ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటుంది. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణ అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయంలోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలస్యం చేయకండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మర్చిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. తాతారావు గారు, సీతగారా ఏమిటి ఇలా వచ్చారు? కాకేస్తే నేను వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికి వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి నలుగురికి భోజనం పెట్టించడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చయిపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకట్టుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకటం లేదు. ఇలాంటి స్థితిలో అండగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. కానీ నేనుండటం మాట అటుంచండి. మీరు మా రేడియో స్టేషన్ జాబ్ కోసం ఒక అప్లికేషన్ పడేయండి. ఒక సీట్ లో ఉన్న వ్యక్తి తరచూ దగ్గుతున్నాడు. పోయే సూచనలు ధారాళంగా కనిపిస్తున్నాయి. అది మీకు వచ్చి ఏర్పాటు చేసేస్తాను. తాతారావు గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఏముందండి, మీరు చేసే పులిహోర గారెలు రోజు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నేను లోపల తోసేస్తుంటాను. లాలలో 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 లాలలో. ఏమిటండి